ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం ఇటువైపు అంటే ఇగోండి ఈ విధంగా జాయింట్ ఉన్న సైడ్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్గా స్మూత్గా మొత్తం ఇట్లా పెట్టేసుకోవాలండి. ఏ ముడతలు ఉండకూడదు, ముడతలు లేకుండా పెట్టుకోవాలి. అయితే మనం ఏం చేసాము, మనం బ్యాక్ నెక్కి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ మనం ఫ్రంట్ పార్ట్లో ఉండకూడదు. ఓకేనా, ఇదిగో చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు మార్కింగ్ పెట్టుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు ఫ్రంట్ చెస్ట్ అండ్ ఫ్రంట్ నెక్ ఎంత అండి, 7 ఇంచులు అని చెప్పా కదా. ఫ్రంట్ నెక్ 7 ఇంచులు కదా. ఫ్రంట్ నెక్ 7 ఇంచులు అన్నప్పుడు మనము బ్యాక్ పార్ట్ బోట్ నెక్ ఉంది కదా, ఫ్రంట్ నెక్ మనము 6 ఇంచెస్ 7 ఇంచెస్ నెక్ తీసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ కానీ కస్టమర్ కనుక మనకు అంతే కావాలి అనుకుంటే మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఈ షోల్డర్ని మనం ఇంతకుముందు మనం బ్యాక్ ఎంత పెట్టుకున్నామండి, 8 ఇంచులు పెట్టుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు తగ్గించేసుకొని 1 ఇంచ్ అంటే ఇక్కడ 1.5 ఇంచ్ చూడండి, 1.5 ఇంచ్ ఇదిగోండి, 1.5 ఇంచు ఇదిగోండి ఇక్కడ తగ్గించేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 6.5 ఇంచులు వస్తుంది. 6.5 ఇంచుల దగ్గర మనం ఇటు పక్కన ఈ 3.5 ఇంచులు మనము ఈ నెక్ అంటే షోల్డర్ కోసం తీసుకోవాలి. ఇటువైపు 3 ఇంచుల నెక్ కిందకి మనకి నెక్ కోసం వస్తుంది అనమాట. కిందికి చూడండి 7 ఇంచులు కిందకి. ఓకేనా, 7 ఇంచులు. మరి ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో 3 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 3 ఇంచులు ఇక్కడ పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ పైన ఉన్న 3 కింద ఉన్న 3 కూడా మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్ చూడండి లైన్ ఇలాగా కొట్టేసుకోవాలి. ఓకేనా, స్ట్రైట్ లైన్ కొట్టేసుకొని ఇటు కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి నెక్ అయిపోయింది కదా. అసలు మనకి ప్రిన్స్ కావాల్సిన మెజర్మెంట్స్ అంటే మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ షేప్ ఇవ్వడానికి కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటంటే లోయర్ చెస్ట్, మిడిల్ చెస్ట్. ఓకేనా, లోయర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ అనేది 100% మనకి ఇంపార్టెంట్. మిడిల్ చెస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి మిడిల్ చెస్ట్ పాయింట్ వచ్చేసి 11 ఉంది కదా, ఆ 11ని 11 లాగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి పైన కుట్లలోకి పోయేసరికి ఏమవుతుంది, ఈ పాయింట్ అనేది తగ్గి 10.5కి వస్తుంది కదా. అందుకని ఏం చేయాలంటే 11.5 అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇది మిడిల్ చెస్ట్. అండ్ లోయర్ చెస్ట్ కూడా మనకి ఏంటంటే 14 ఉంది కాబట్టి 14 పాయింట్ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఈ 14.5 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి, మనం నెక్ ఎటువైపు అయితే తీసుకున్నామో ఎక్కడైతే ఆ నెక్కి 1 ఇంచ్ దగ్గర నుంచి ఇగోండి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ పాయింట్లన్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పాయింట్ ఇది ఆఫ్ చేస్తా. ఇది వచ్చేసి మనకి ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు ఇది మిడిల్ చెస్ట్ పాయింట్, ఇది లోయర్ చెస్ట్ పాయింట్. లోయర్ చెస్ట్ పాయింట్, మిడిల్ చెస్ట్ పాయింట్ అన్నది మనకి చాలా అత్యవసరమైన పాయింట్స్ అనమాట మనకి ప్రిన్స్ కట్లోకి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ చూడండి మనకి చాలా తక్కువ గ్యాప్ ఉంది బ్లౌజ్ హైట్ కంటే కూడా. ఇక్కడ గ్యాప్ చూసారా, ఈ ఒక 1 ఇంచ్ గ్యాప్లోనే మనకి ఈ యొక్క చెస్ట్ హైట్, లోయర్ చెస్ట్ హైట్, మిడిల్ చెస్ట్ హైట్ ఇది అయిపోయినాయి ఫిక్స్. అంటే మనకి ఈ పాయింట్ అంటే మన లోయర్ చెస్ట్ హైట్ కంటే ప్రిన్స్ కట్కి ఎప్పుడైనా కూడా ఈ పాయింట్ 2 ఇంచెస్ ఉండాలి పక్కా. ఈ మన లోయర్ చెస్ట్ పాయింట్ కంటే కూడా బ్లౌజ్ యొక్క హైట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి. లేదు కదా అని చెప్పేసి మనం ఇక్కడ పెట్టామనుకోండి అస్సలు ఫిట్టింగ్ రాదు, పర్ఫెక్ట్గా ఉండదు. అదే ఓకేనా. ఈ 3 పాయింట్స్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పెట్టుకోవాల్సిన పాయింట్ చెస్ట్ వెస్ట్ నడుము వచ్చేసి 36 ఇంచులు.
36 ఇంచుల నడుముని మనం 4 భాగాలు చేసుకుంటే 9 వస్తుంది. ఆ 9ని మళ్ళీ 2 భాగాలు చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి? 4.5 వస్తుంది కదా. ఈ 4.5 మనం ఇక్కడ ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్న ప్లేస్లో ఇక్కడ పెట్టేసుకున్నాము. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇదే 4.5ని మనము ఇక్కడ ఈ 11.5 పెట్టుకున్నాం కదా, మిడిల్ చెస్ట్ పాయింట్ అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇక ఇదే 4.5 మనం అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక మనము నెక్స్ట్ ఇగో ఇక్కడ మనం ఇది చెంక ఇక్కడ ఉంది కదా, ఆమ్ హోల్ అన్నది ఉన్నది కదా, ఈ ప్లేస్లో మనము ఆమ్ హోల్ ఎంత చెప్పాము మీకు ఇందాక? 9 ఇంచులు. ఆ 9 ఇంచులకి మనం 1/2 ఇంచు కలుపుకుంటే 9.5 వస్తుంది కదా. 9.5 నుంచి ఇవ్వండి ఇలాగా 9.5 మెజర్మెంట్ చూసుకుంటూ ఈ 3 ఇంచుల దగ్గర మెజర్మెంట్ మనం 3 దగ్గర అప్లై చేసుకొని ఈ 3 దగ్గర ఉన్న ఈ డాట్ ఇక్కడ మనకి 11.5 దగ్గర ఉన్న డాట్ అండ్ కింద అంటే లోయర్ చెస్ట్ కింద మనం 2 ఇంచుల కోసం పెట్టుకున్నాం కదా, ఆ డాట్ని మనం 3టిని కలుపుకుంటూ పోవాలి. ఇదిగోండి కలిపితే మనకి చూసారా ఈ విధంగా వచ్చింది. అయితే ఈ విధంగా మనము ప్రిన్స్ కట్ని ఈ విధంగా అయితే పెట్టలేం కదా. దీనికి ఇప్పుడు మనం ఇంకా ఏమేమి యాడ్ చేయాలి, ఏమేమి మైనస్ చేయాలనే చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం 4.5 పెట్టుకున్నాం కదా, ఈ 4.5 దగ్గర నుంచి ఈ 2.5 ఇంచెస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టుకొని దీనికి పైనకి ఒక 2 ఇంచులు ఇదిగోండి ఈ విధంగా 2 ఇంచులు పెట్టుకోవాలి. ఓకేనా. అండ్ ఇక్కడ మనం ఎక్కడైతే మనం 3 ఇంచులు పెట్టుకున్నామో ఆ పార్ట్ దగ్గర ఒక 3/4 ఇంచు యాడ్ చేసుకో. ఈ 3/4 ఇంచుని ఇక్కడ ఈ 2 ఇంచులు పైకి పెట్టుకున్నాం కదా, ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి చూసారా షేప్ అనేది మనకి వచ్చింది. ఇది ఎందుకంటే ఇక్కడ పెద్ద డాట్ కోసం, ఇక్కడ మన ఆమ్ హోల్లో మనం ఒక డాట్ ఇస్తాం కదా, ఆ డాట్ కోసం. లేదంటే మరి మనకి ఇదంతా ఉగ్గొచ్చేస్తుంది కదా, దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ విధంగా అప్లై చేసుకున్నాం. ఇక్కడ ఒక 3/4 ఇంచు. అయితే ఇప్పుడు నడుము కొలత కరెక్ట్గా వచ్చిందా రాలేదా, మనం ఎంత ఇంకా యాడ్ చేసుకోవాలి అన్నది చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది? 4.5. అంటే మనకి ఇక్కడ కుట్లలో పోయేసరికి 4 ఇంచులు. ఈ 4 నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే 4 పెట్టి ఇక్కడ అప్లై చేసుకోండి. నడుము ఎంత అని చెప్పి 36. 36కి ఇక్కడ చూడండి 9. మనకి ఎగస్ట్రా కనీసం ఒక 2 నుంచి 2.5 ఇంచుల దాకా ఉండాలి కదా. మనం కొంచెం ఇక్కడ బయటికి ఒక 1 ఇంచు అంటే కుట్లలోకి అన్నిటికి పోవాలి కదా, ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మాత్రమే మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. అందరికీ పెట్టాల్సిన అవసరం ఉండదండి. ఇది కూడా కొంతమందికి మాత్రమే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అందరికీ ప్రతి ఒక్కరికి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఉన్న 1 ఇంచుని ఇక్కడ ఉన్న ఈ ఆమ్ హోల్కి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఓకేనా. ఇది మనకి మన యొక్క బోట్ నెక్. అయితే ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ మనకి 4th డాట్ వస్తుంది. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సెట్ అవ్వాలంటే మనం ఇక్కడ పక్కాగా 4th డాట్ అంటే ఈ విధమైన డాట్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ డాట్ ఎంత సైజు 1.5 ఇంచే తీయలేం కదా. ఈ నడుము దగ్గరకు వచ్చేసరికి అంటే జాయింట్ ప్లేస్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ మనం ఇట్లా క్రాస్గా కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి, సైడ్లలో మనకి నీట్గా ఇక్కడ ముడతలు కూడా రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇది అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ నెక్ మార్కింగ్ కూడా చూడండి ఒకసారి. ఈ విధంగా నెక్ మార్కింగ్ పెట్టేస్తున్నాను చూసారా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటాను. ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ నెక్ అండ్ మనకి ప్రిన్స్ అండ్ ఇక్కడ మన ఎక్స్ట్రా ఆర్మ్ హోల్. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేద్దాము. ఇదిగోండి కటింగ్ చేస్తే మనకి వచ్చిన ముక్కలు ఈ విధంగా వచ్చిన చూడండి. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి ఇది కనుక మనం ఇలా పెట్టామనుకోండి ఈ షేప్ యొక్క పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదిగో చూసారా ఇది ఇలా వచ్చేస్తుంది. మీకు అర్థమైంది కదా. ఈ విధంగా ఇది బ్యాక్ పార్ట్, ఇందాక మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్. ఓకే అండి. మీకు నేను చెప్పిన మెజర్మెంట్స్, దాంట్లో ఉన్న కొలతలు, దాంట్లో ఉన్న అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాయని మీకు అర్థమైనా అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, ఫాలో మీ.